ఈ కాఫ్ కోల్డ్ ఫీవర్కి జనరల్గా ఆయుర్వేదంలో చిన్న రెమెడీ అండి, హోమ్ రెమెడీ. హోమ్ రెమెడీ, చాలా చిన్న హోమ్ రెమెడీ ఉంటుంది. అమృతధార అనేది మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు చాలా జనరల్గా ప్రతి ఆయుర్వేద షాప్లో కూడా అమృతధార అంటే ఇస్తున్నారు. జస్ట్ అమృతధారని తీసుకొని ఒక గ్లాస్ వామ్ వాటర్లో ఒక 5 డ్రాప్స్ వేసేసుకొని మిక్స్ చేసి తాగడం వల్ల కఫ ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా తగ్గుతాయి. అంటే ఎప్పటికైనా వాడచ్చు, అది ఎప్పటికైనా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. పెద్దవాళ్ళు పిల్లలకైతే డోస్ కొంచెం తక్కువ, పెద్దవాళ్ళకి కొంచెం డోస్ ఎక్కువ అంతే. పిల్లలు ఒక 3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది, పెద్దవాళ్ళు ఒక 5 to 6 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. కాఫ్ తగ్గుతుంది, కోల్డ్ తగ్గుతుంది, ఫీవర్ తగ్గుతుంది, బాడీ పెయిన్స్ తగ్గుతుంది, హెడేక్ తగ్గుతుంది, డైజెషన్ సిస్టమ్ మారుతుంది, ఫ్రీగా మోషన్కి వెళ్తారు. ఈ ఒక చిన్న రెమెడీ, ఇది చిన్న ఒక డ్రాప్సే కానీ ఎఫెక్టివ్ చాలా ఉంటుంది ఆయుర్వేదంలో. అలాంటి విధానాలు చాలా ఉన్నాయి. ఇంకా చాలా క్రానిక్గా మారిపోయింది, చాలా తగ్గట్లేదు, దీనికి తగ్గట్లేదు, కొంతమందికి ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయి డైజెషన్ సిస్టమ్ బాగాలేదు, బాగా నీరసంగా అయిపోయింది అంటే ఆయుర్వేదంలో ఇంకో రెమెడీ ఉంటుంది, పిప్పల చూర్ణం అని. ఈ పిప్పల చూర్ణంని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల 3 డోసులకు 24 అవర్స్లో కంప్లీట్గా అన్ని కాఫ్ కోల్డ్ ఫీవర్ అన్నీ కూడా నార్మల్ పొజిషన్కి వస్తాయి అన్నమాట. పిప్పల చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఉండే లంగ్స్, లివర్, స్టమక్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి వీటిలో ఉండే వేస్టేజ్ని అంతా కూడా మోషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే కఫం ఉంది అనుకోండి వాళ్ళకు మోషన్ కూడా ఫ్రీగా ఉండదు, మోషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం అంటే లోపల ఉన్న కఫాన్ని బయటికి పంపించాలంటే మోషన్ ద్వారా మాత్రమే బయటికి వెళ్ళాలి. కొంతమంది దగ్గి తెమ్మడలాకంతా బయటికి ఉమ్మేస్తారు, అంటే ఇది బయటికి రిజెక్ట్ చేయకూడదు. మనం ఇచ్చే మెడిసిన్, ఆయుర్వేద ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే లంగ్స్ అంతా క్లీన్ అయిపోయి స్టమక్, లివర్, ఇంటెస్టైన్కి వెళ్ళిపోయి లార్జ్ ఇంటెస్టైన్ నుంచి మోషన్ ద్వారా బయటికి వస్తుంది అనమాట.